నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. చట్టబద్ధమైన టెండర్ల ద్వారా జాతీయ రహదారుల అభివృద్ధి విస్తరణకు ఎన్టీపీసీ బూడిదను సరఫరా చేయడానికి అనుమతి పొందిన వారిని అడ్డుకుంటున్న బూడిద మాఫియాపై రామగుండం సిపి చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల్ల మహేష్ కోరారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కోట్లాది రూపాయలు బ్యాంకు గ్యారంటీ ద్వారా ఎన్టీపీసీ సంస్థ నుండి అధికారిక టెండర్లను పొందిన వారిని యాస్పాండ్ నుండి బూడిద తీసుకోకుండా గత సంవత్సర కాలంగా కొందరు మాఫియాగా ఏర్పడి గుండాయిజం చేస్తూ అడ్డుకొని జాతీయ రహదారులకు బూడిద సరఫరా జరగకుండా చేస్తున్నారని ఆరోపించారు. రామగుండం సిపి దీనికి అడ్డుకట్ట వేస్తూ బూడిద అక్రమార్కుల పట్ల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లోగా చట్టబద్ధ టెండర్ పొందిన వారి ద్వారా బూడిదను జాతీయ రహదారులకు సరఫరా చేయాలని, లేదంటే తామే స్వయంగా యాస్పాండ్ వద్దకు వెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాము బీజేపీ పార్టీ పరంగా ఎన్టీపీసీ, సిఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులకు రామగుండం సిపి, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, సహాయ మంత్రి ప్రహ్లాద్ యశోనాయక్, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సుల్వ లక్ష్మీనరసయ్య, నాయకులు కొండపర్తి సంజీవ్, మిట్టపల్లి సతీష్, ఐత పవన్ కుమార్, సిరివేరి అంజీ, ఈదునూరి చిరంజీవి, జనగామ శివరామకృష్ణ, చెన్నూరి రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క ప్రాంతంలో ఉపాధినిస్తూ అనేక మందికి జీవనోపాధిని కల్పిస్తున్నటువంటి ఎన్టీపీసీ మరియు ఆర్ఎఫ్సిఎల్ సంబంధించినటువంటి సంస్థలు ఈ యొక్క ప్రాంతంలో నడుస్తున్నాయి. అయితే ఈ యొక్క ప్రాంతంలో ఎన్టీపీసీలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద మాఫియా గురించి ఈరోజు మీ ముందట పెట్టడానికి నేను రావడం జరిగింది. అదేంటి అంటే, కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క దేశంలో రహదారుల ద్వారానే దేశ అభివృద్ధి అనేటువంటి తలంపుతోటి జాతీయ రహదారులను విస్తరణ చేయడం జరిగింది. అయితే దానికోసం ఎన్టీపీసీ లాంటి సంస్థల నుండి బూడిద రవాణా జాతీయ రహదారులకు ఉచితంగా చేస్తూ జాతీయ రహదారుల విస్తరణ ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అయితే మన యొక్క ప్రాంతంలో బూడిద అనేది ఒక పెద్ద మాఫియాగా తయారైంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క ప్రాంతం నుండి జాతీయ రహదారులు అయినటువంటి మంచిర్యాల, చంద్రాపూర్ కావచ్చు, మరియు వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి జాతీయ రహదారులకు ఈ యొక్క ప్రాంతం నుండి బూడిద సరఫరా చేయడం జరిగింది. అయితే దీని దృష్టిలో ఉంచుకొని వ్యవస్థీకృతంగా ఈ యొక్క పని జరగాలనేటువంటి ఉద్దేశంతో ఎన్టీపీసీ యాజమాన్యం రేటు కాంట్రాక్ట్ ద్వారా ఈ యొక్క బూడిదను సరఫరా కోసము ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయంతో గత సంవత్సరము రేటు కాంట్రాక్ట్ ద్వారా కొన్ని కంపెనీలకు టెండర్ ఇవ్వడం జరిగింది. ఆ కంపెనీలు కూడా కోట్ల రూపాయలు బ్యాంక్ గ్యారంటీ తోటి ఈ యొక్క టెండర్ను దక్కించుకున్నటువంటి సందర్భం. అయితే ఈ టెండర్ అయిన తర్వాత ఎన్టీపీసీలో ఉన్నటువంటి డ్యాక్ ఏదైతున్నదో యాష్పాండ్లను దాంట్లో వాళ్ళను మిషన్ పెట్టకుండా, అలాగే యాష్ను రవాణా చేయకుండా ఒక మాఫియా ఏబీసీ రెడ్డి లాంటి అతనితో పాటుగా కొంతమంది మాఫియాగా తయారై ఈ యొక్క ప్రాంతంలో గూండాయిజం చెలాయిస్తూ యాష్పాండ్ను వారి స్వాధీనంలో ఉంచుకుంటూ అఫీషియల్గా వచ్చినటువంటి టెండర్లను కూడా అపహాస్యం చేస్తూ ఈరోజు అక్కడ రాజ్యం వెళ్తున్నటువంటి సందర్భం ఈరోజు మన యొక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నడుస్తూ ఉన్నది.
ఈ యొక్క ప్రాంతంలో అతి పెద్ద అయినటువంటి ఎన్టీపీసీలో ఇక్కడ నుండి రోజు 10,000 టన్నుల బూడిద యాష్ పాండ్కు తరలిస్తుంటే, అదేవిధంగా జాతీయ రహదారుల కోసం 300 లారీలతోటి రోజుకు యాష్ను ఇక్కడ నుండి ఖాళీ చేస్తూ పర్యావరణాన్ని కాపాడే విధంగా ఈ యొక్క ఎన్టీపీసీ యాజమాన్యం యోజన చేస్తే, గత సంవత్సర కాలంగా ఈ యొక్క యాష్ను ఎటువంటి వాళ్లకు చెప్పు చేతల్లో ఉంటే ఒక రకంగా, చెప్పు చేపల్లో లేకుంటే ఒక రకంగా చేస్తూ ఈరోజు ఎవరిని కూడా గూండాయిజం చేస్తూ యాష్ తీసుకుపోనీయకుండా చేస్తున్నటువంటి సందర్భం. ఈరోజు కూడా అక్కడ యాష్కు సంబంధించి జాతీయ రహదారులకు ఇప్పటికీ కూడా గత సంవత్సర కాలం నుండి కూడా యాష్ వెళ్ళట్లేదు. మరి దానికోసము ఎన్టీపీసీ యాజమాన్యంతో పాటుగా సిఐఎస్ఎఫ్ డీజీకి కూడా మేము కంప్లైంట్ చేయబోతా ఉన్నాం. అలాగే ఈ యొక్క విషయమై గౌరవ పోలీస్ కమిషనర్ రామగుండం గారు జోక్యం చేసుకొని జాతీయ ప్రయోజనాల కోసం ఇక్కడ చేస్తున్నటువంటి యాష్ సరఫరాను సక్రమంగా జరిగే విధంగా చూడాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈ విషయమై మేము కేంద్ర విద్యుత్ శాఖ మంత్రివర్యులు మనోహర్ లాల్ ఖట్టర్ గారు, అలాగే తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి, అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారికి, అలాగే ఈ యొక్క విద్యుత్ శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ యశో నాయక్ గారికి దీనిపై ఈరోజు ఫిర్యాదు చేస్తూ ఉన్నాం, మెయిల్ ద్వారా, ఫ్యాక్స్ ద్వారా. అలాగే కమిషనర్ గారికి కూడా ఫిర్యాదు చేస్తాం, సిఐఎస్ఎఫ్ డీజీ కూడా ఫిర్యాదు చేస్తాం. ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ గూండాయిజాన్ని ఆపాలే. యాష్కు సంబంధించి సక్రమమైన పద్ధతిలో జాతీయ రహదారుల విస్తరణే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి ఈ పనిని వాళ్ళు ఆపకుండా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అలాగే ఈ యొక్క ప్రాంతంలో పర్యావరణాన్ని కాపాడవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఈ యొక్క వీళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నాం. 24 గంటల లోపల అక్కడ యాష్ పాండ్లో యాష్కు సంబంధించిన రవాణా ప్రారంభం కాకపోతే భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం కూడా వెళ్ళి ఆ యొక్క యాష్ పాండ్లో చట్టబద్ధమైనటువంటి టెండర్ పొందినటువంటి వాళ్ళందరూ కూడా మేము దగ్గరుండి ఆ యాష్ పాండ్లో వాళ్ళకు నింపి పంపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ 24 గంటలలో చేయకుంటే పైన మేము ఫిర్యాదు చేస్తూ దీని మీద పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Audio Jungle.